మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆహార ప్రియులందరికీ సరికొత్త రుచులని పరిచయం చేయడానికి సుమన్ టీవీ మీ ముందుకు వచ్చిందండి. అందులో భాగంగా ఈ రోజు సిద్దిపేటలో గ్రీన్ హోమ్స్ మయూక అపార్ట్మెంట్స్ నుంచి ప్రత్యూష గారు పనీర్ స్పెషల్ ని మనకి పరిచయం చేయబోతున్నారు. పనీర్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి? చాలా మందికి పనీర్ తో ఏ రకంగా వంట చేసినా ఇష్టమే. మరి ప్రత్యూష గారు మన కోసం పనీర్ లో ఎలాంటి స్పెషల్ ని మనకు పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ ప్రత్యూష గారు, బాగున్నారా? బాగున్నాను. సో మా కోసం ఎలాంటి వంటను చేయబోతున్నారు? నేను పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నానండి. మీకు ఇష్టమా పనీర్? చాలా ఇష్టం. మీకు? చాలా చాలా ఇష్టం. మరి ఇంకెందుకు లేట్ చేసేద్దామా? సో రండి. పనీర్ బటర్ మసాలాకి కావాల్సిన ఐటమ్స్ ఏంటి మాకు చెప్తారా? ఓకే అండి. పన్నీర్ బటర్ మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పన్నీర్, 2 టమాటోస్, 4 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, కొత్తిమీర, గార్లిక్, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్, బటర్, క్రీమ్, గరం మసాలా, క్యాష్యూస్, కస్తూరి మేతి, 1 బిర్యానీ ఆకు, 2 ఇలాచీలు, 4 మిరియాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు. ఓకే, ఇప్పుడు ఆనియన్స్. దీన్ని ఎలా స్టార్ట్ చేసుకోవాలి? ఫస్ట్ మనం ఎలా మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇప్పటిదాకా మీరు చూసారు. మరి ప్రాసెస్ అంతా స్టార్ట్ చేద్దాం. ముందుగా ఎలా స్టార్ట్ చేద్దాం? స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పూసుకొని పన్నీర్ని ఫ్రై చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేద్దాం. పనీర్ ని ఫ్రై చేసుకోవాలి. రెగ్యులర్ గా మీరు ఇంటి దగ్గర ఏమేమి పనులు చేస్తుంటారు? నేను ఏం లేదు, హౌస్ వైఫ్, నార్మల్ ఇంటి పని. ఓకే, పనీర్ బటర్ మసాలా మీరు ఎవరి దగ్గర అయినా నేర్చుకున్నారా, లేకపోతే ఓన్ గా ట్రై చేశారా? అంటే యూట్యూబ్ లో చూసి ట్రై చేయడమే అంతే. ఇంకా ఈ రోజుల్లో అయితే చాలా మంది యూట్యూబ్ ద్వారా చాలా నేర్చుకుంటున్నారు. ఎస్, అవునండి. యూట్యూబ్ వచ్చినాక చాలా ఏమేమి రావో అవన్నీ చూసుకోవడం గానీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కూడా చాలా మంది నేర్చుకుంటున్నారు. తెలియని చాలా తెలుసుకుంటున్నాం. చాలా యూజ్ అవుతుంది మాకు కూడా. ఇప్పుడైతే మనము స్టవ్ లో ఆయిల్ వేసుకున్నాము, అది కొంచెం హీట్ అవుతుంది. ఆ లోపు పనీర్ కట్ చేసుకుని చిన్న చిన్న పీసుల లాగా దాన్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చాలా మంది పనీర్ కి సంబంధించిన ఐటమ్ ఏదైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం పనీర్ బటర్ మసాలా కర్రీని ప్రత్యూష గారు చేసి మన కోసం తయారు చేసి చూపించబోతున్నారు. ఇంకా ఎలాంటి వంటలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఇంట్లో? నాన్ వెజ్ ఐటమ్స్ అయితే బాగా మంచిగా అనిపిస్తాయి. కొంచెం భయంగా చేస్తాను. ఎందుకు? చాలా మంది నాన్ వెజ్ భయపడుతుంటారు కదా. అదే నాన్ వెజ్ ఏమో తెలియకుండా వచ్చేసింది. నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టమా? ఇష్టము. కుకింగ్ అంటే ఇష్టం అండి. ఫస్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. అంటే అత్తయ్య వాళ్ళు, మమ్మీ వాళ్ళు చేస్తుంటే, ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తుంటే ఫంక్షన్స్ లో కూడా చాలా ఏమేమి వేస్తారని ఇంట్రెస్టింగ్ ఎక్సైట్మెంట్ ఉండేది అనమాట. సో అలా నేర్చేసుకున్నా. వెజ్ మాత్రం అసలు కొన్ని మాత్రం బాగుస్తాయి. ఓకే, ఇప్పుడు వేసేద్దామా? ఓకే, ఇప్పుడు పనీర్ ముక్కలు వేసేసుకుందాం, ఫ్రై చేసుకుందాం. నార్మల్ గా జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పనీర్ అయితే వేయించుకుంటున్నాము. చాలా మంది వీళ్ళు వేయించుకోకుండా డైరెక్ట్ గా వేస్తారు సాఫ్ట్నెస్ కోసం. ఇలా వేయించుకొని ఏంటంటే ఫ్లేవర్ అనేది కొంచెం బాగుంటుంది. డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు. అలాగే వేస్తారు చాలా మంది ఈ పన్నీర్ బటర్ మసాలాకి. కాకపోతే కొంచెం ఫ్రై అయితే ఏంటంటే టేస్ట్ బాగుంటది. అంటే దాని పచ్చి విధానం అనేది స్మెల్ తెలియకుండా ఉంటది.
అంటే పనీర్ ని ఆయిల్ లో ఫ్రై చేసుకుని కూడా కర్రీలో వేసుకోవచ్చు, ఓకే. లేదు డైరెక్ట్ గా అట్లా కూడా వేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఇలా ఫ్రై చేస్తే తినారని అలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. మీ పిల్లలు, మీకు ఎంత మంది పిల్లలు? మాకు ఒక బాగుంది. ఎక్కువ తను ఎలాంటి వంటకాలు ఇష్టపడుతుంటాడు? బిర్యానీ. మమ్మీ బిర్యానీ కావాలి అంటారు. చేసి పెడుతుంటారా మరి? చేసి పెట్టుంటారు. కొంతమంది స్పైసెస్ తక్కువ వేసి వాళ్ళ కోసం చేస్తూ ఉంటారు. ఓకే, మీకు స్పైసెస్ ఎక్కువ ఉంటే ఇష్టమా తక్కువ ఉంటే ఇష్టం? ఉండాలి అంతే కదా. అఫ్ కోర్స్ చాలా మందికి మన తెలంగాణ వాళ్ళకి స్పైసీ ఉండాల్సిందే. అందులోనూ సిద్దిపేట వాళ్ళంటే ఇంకా మరి. ఈ మధ్య చాలా మంది రెస్టారెంట్లకి డాబాలకి వెళ్ళడం తగ్గించేశారు, అవన్నీ కూడా ఇంట్లోనే చేసేసుకుంటున్నారు. అది కూడా యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా మంది నేర్చుకుంటున్నారు. అందులోనే కరోనా తర్వాత అయితే చాలా మంది వంటలు నేర్చుకున్నారు. కరోనాలో మీరు ఎక్కువ ఏం చేశారు? అప్పుడు నేను ప్రెగ్నెంట్. ఎందుకు చేయలేదు? తిన్నారు కదా. కరోనా చాలా మందికి చాలా మంచి మంచి లైఫ్ ఇచ్చింది, చాలా ఎక్స్పీరియన్సెస్ ఇచ్చింది. నేనేమి చేయలేను అనుకున్న వాళ్ళకి కూడా ఏదో ఒకటి చేసి చూపించుకునేలాగా, నిరూపించుకునేలాగా చాలా ఇచ్చింది. అప్పుడు చూసేదాన్ని వీడియోస్, అంటే ఏమైనా తినాలనిపించింది అనుకో, క్రేవింగ్స్ ఉంటాయి కదా, ఇలా చూసుకునేది, చూసి ఆర్డర్ పెట్టుకునేది. కాకపోతే అప్పుడు చూసేది. ఇప్పుడు హెల్త్ కోసమైనా మళ్ళీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినాల్సిందే. అవునవును, ఎందుకంటే చాలా మంది హెల్త్ మీద ఈ మధ్య చాలా దృష్టి పెడుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా. హోమ్ ఫుడ్ అనేది ఎప్పటికీ కూడా మంచిది. హెల్త్ అంటే మనము అన్ని ఇప్పుడు రెస్టారెంట్ లో దొరికేవన్నీ కూడా ఇంట్లో చేసుకోలేం కదా. అంటే మనం ఇప్పుడు ఏదైనా టేస్ట్ చేసామనుకో, మనకు కొంచెం ఐడియా వస్తుంది ఇందులో ఏమేమి ఉన్నాయి అని. అది ఒక్కసారి చేస్తే ఫ్లాప్ అవ్వచ్చు, ఒక 2-3 టైమ్స్ రిపీట్ చేస్తే సక్సెస్ ఖచ్చితంగా అవుతుంది. సో ఏ విషయంలోనూ కూడా అలాగే ప్రయత్నించాలి. ఒకసారి ఫెయిల్యూర్ అయ్యిందంటే అంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. అలా మీ లైఫ్ లో ఏమైనా జరిగిందా? ఏదైనా, ఎనీథింగ్, వంటనే కాదు, స్టడీ ఆర్ ఇంకేదైనా కూడా. చాలా ఎక్స్పీరియన్సెస్. ఎగ్జాంపుల్, ఫస్ట్ మ్యారేజ్ అయిన కొత్తలో హస్బెండ్ ని అర్థం చేసుకోలేం కదా, అని చాలా ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చేది. తర్వాత చాలా అంటే ఇక ఎందుకులా మ్యారేజ్ చేసుకున్నా అనిపించేది. ఓకే 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 ఇలా ఉంటది, ఇలా అంటే సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకుంటే ఓకే బెటర్, మన లైఫ్ బాగుంటదేమో, మనమే లక్కీ ఏమో అనిపిస్తుంది. అవును, అంతే కదా. మనకి ఏదైతే ఉందో అందులోనే ఆనందాన్ని వెతుక్కోవాలి. ఎందుకంటే ఆ మాత్రం కూడా లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. దాన్ని బట్టి మనం ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వేయించుకొని తీసుకుంటాం. ఓకే, నార్మల్ గా అవి ఆయిల్ లో కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది, తీసేసుకొని ప్లేట్ లో పెట్టేసుకోండి. ఓకే, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వస్తే ఫైన్. పనీర్ ని లైట్ గా వేయించుకున్నారు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనము గ్రైండ్ చేసుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, అంటే మసాలా కోసం, గ్రేవీ కోసం. ఓకే, పనీర్ అంటేనే ఇంకా గ్రేవీతోనే చాలా టేస్టీగా ఉంటది. మనం ఆనియన్ ఏ సైజ్ లో కట్ చేసుకోవచ్చు అండి, గ్రైండ్ చేస్తుంటాం అంటే మిక్సీకి వేస్తాం కాబట్టి. దానికి కావాల్సినవన్నీ గ్రేవీ కోసం. ఇందులో ఏంటంటే టమాటా ఒకటి పచ్చిగా వేస్తే బాగుంటది, వేయించకూడదు. మనం గ్రైండ్ చేసేటప్పుడు డైరెక్ట్ గా వేసుకోవాలి. ఓకే, ఒకటి మాత్రం పచ్చిది వేసుకోవాలి. ఓన్లీ టమాటా వేయిస్తే ఒకలాంటి పులుపు యాడ్ అవుతుంది. ఓకే, దాన్ని పచ్చిగా వేస్తే 1 బిర్యానీ ఆకు, ఓకే, దాల్చిన చెక్క, ఇలాచి, క్యాష్యూస్, లవంగాలు, మిరియాలు కూడా వేసేసి. ఓకే, గ్రేవీకి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, కాజు, ఇలాచి, దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు. వీటిని అన్నింటినీ కూడా కొద్దిసేపు అలా ఆయిల్ లో వేయించుకోవాలి. ఇంకా వీటితో పాటు ఎండుమిర్చి, పచ్చిమిర్చి, గార్లిక్ కూడా వేయించుకోవాలి. గ్రేవీకి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఇప్పుడు వేయిస్తున్నారు. ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. పచ్చి వాసన పోయాలి. అంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చి రెండు కూడా కారానికి సంబంధించినవి కదా, రెండు వేసుకోవాలా? అంటే కొంతమంది గ్రీన్ చిల్లీ వేస్తారు, కొంతమంది రెడ్ చిల్లీ వేస్తారు. ఈ రెండు వేసినా కూడా టేస్ట్ బాగుంటది, కలర్ఫుల్ గా ఉంటది. ఓకే, సో కొన్ని వంటలలో కొన్ని చిట్కాలు ఉంటాయి, వాటిని మిక్స్ చేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. చాలా బాగుంటది అట్లా అన్నమాట.
కొన్ని కలర్ కోసం అయితే, కొన్ని టేస్ట్ కోసం అయితే, కొన్ని రెండు కూడా కలర్ అండ్ టేస్ట్. సో అందుకోసమే ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు కూడా వేశారు. ఈ గ్రేవీలో ఏంటంటే టమాటో మాత్రం పచ్చిని వేస్తారంట. దాన్ని మనము ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పచ్చిని వేస్తేనే దానికి ఉన్న టేస్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ మనము ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అన్ని. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి? నా ఫేవరెట్ పప్పు చారు, పెరుగు, మామిడికాయ తొక్కు. చాలా 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 ఇష్టం. మీ ఫేవరెట్ ఫుడ్? నాకు టమాటా ఎగ్ అంటే ఇష్టం. అవునా? టమాటా ఎగ్ చాలా మంది ఇష్టపడుతుంటారు అది, అండ్ ఈజీ ప్రాసెస్ కదా, తొందరగా అయిపోతుంది. మీకు ఇంట్లో ఉండడం అంటే గృహిణి లాగా ఉండడం ఇష్టమా, జాబ్ చేయడం ఇష్టం అండి. హౌస్ వైఫ్ అంటే ఎప్పటికీ అలా ఉండడం కష్టమే కదా, ఒక ఇండిపెండెంట్ గా ఉండాలి. ఇది వేగేటప్పుడు ఒక మంచి అరోమా అనేది రిలీజ్ అవుతుందండి, చాలా స్మెల్ కూడా బాగా వస్తుంది. అప్పుడు మనకు తెలిసిపోతుంది ఇంకా గ్రేవీకి రెడీ అయిపోయింది. కాసేపు వీటిని వేయించుకున్న తర్వాత చల్లారి పెట్టుకోవాలా? చల్లారి పెట్టినాక మిక్సీ పట్టుకోవచ్చు. గ్రేవీకి ఇంకా ఇది వేయించుకునే దాన్ని బట్టి టేస్ట్ ఉంటుంది. అంటే ఆ టేస్ట్ అంతా ఇందులోనే ఉంటుంది. ఇవి ఇప్పుడు వేగిపోయినాయండి. ఇవన్నీ ఒక ప్లేట్ లో తీసుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. ఓకే, ఈ లోపు మనం ఆనియన్ కట్ చేసుకుందాం. అంటే అది మనకు గ్రేవీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని పక్కన పెట్టుకున్నాం. అవి చల్లారే లోపు మళ్ళీ ఆనియన్ కట్ చేసుకోవాలి కర్రీ కోసం. ఓకే, దీనికి మాత్రం చాలా సన్నగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ కర్రీకి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీకి వేసుకుందామండి. మిక్సీకి వేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. గ్రేవీ కోసం ఏవైతే మనం ఇందాక ఫ్రై చేసామో అవన్నీ మిక్సీకి వేసుకోవాలి. వాటితో పాటు ఇంకేమైనా యాడ్ చేయాలా? ఏం లేదు, టమాటా సాల్ట్. ఓకే, టమాటా మాత్రం పచ్చిది వేసుకోవాలి, కొంచెం దానికి రుచికి సరిపడా సాల్ట్. చూసారు కదండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, గ్రేవీకి కావాల్సింది మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, అది మరీ పల్చగా కాకుండా కాస్త తిక్కుగానే ఉండాలి. కాస్త తిక్కుగా. ముందుగా బటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ బటర్ వేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ వేసుకుందాం. సో మనకు గ్రేవీ కర్రీకి ఎంత అయితే కావాలో అంత బటర్ వేసుకోవాలి. బటర్ హీట్ అయిందండి, ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నారు ఇందాక ఆనియన్స్, అవి బటర్ లో వేసుకుంటున్నారు. మనం ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. చేసుకుందాం. జనరల్ గా ఏ గ్రేవీ కర్రీ ఏదైనా స్పెషల్ మనం గ్రేవీ కర్రీ చేస్తున్నామంటే ఆనియన్స్ చాలా చిన్న చిన్నగా కట్ చేస్తుంటారు, ఎందుకంటే మంచిగా ఈజీగా కుక్ అయిపోద్ది, సాఫ్ట్ గా. ఆనియన్స్ వేగినాక మనం స్పైసెస్ వేసుకుంటాం. కొంచెం ఆయిల్ అంటే ఇది టేస్ట్ కోసం ఎక్స్ట్రా అంతే. ఇలా ఎవరైనా వేసుకోవచ్చా లేకపోతే ఇష్టమా? ఇష్టం. అంటే ఇప్పుడు లైట్ గా తినే వాళ్ళకేమో కొంచెం తక్కువ, అది సరిపోద్ది. కొంచెం మంచిగా తినే వాళ్ళకి ఓకే. చాలా మంది ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలాంటి కర్రీకి ఆయిల్ కొంచెం పైన తేలినట్టు అనిపిస్తేనే బాగుంటది. అవును, స్పైసెస్ కర్రీస్ మామూలుగా నాన్ వెజ్ చేసుకుంటే కూడా ఇలాగే ఆయిల్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటారు. యాక్చువల్ బటర్ వేసుకోవచ్చు కానీ కొంచెం హెల్త్ కి. ఇప్పుడు మనము గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, మామూలుగా మనం ఏదైతే ఇందాక మిక్సీ పట్టుకున్నామో అది వేసుకుంటే సరిపోతుందా, లేకపోతే ఆ గ్రేవీకి ఎక్స్ట్రా వాటర్ ఏమైనా యాడ్ చేసుకోవాలి? అవునా? అది కొంచెం దగ్గరకు అయినాక వాటర్ వేసామనుకో అది టేస్ట్ అనేది బాగుంటది. అంతేగాని ఫస్ట్ టైం మిక్సీ పట్టుకునేటప్పుడు మనం వేసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి కూడా ప్రేక్షకులకు ఏమనిపిస్తుంది అంటే ఎలాగో వాటర్ యాడ్ చేస్తున్నారు కదా, మనం ముందే మిక్సీలో వేసుకుంటే అయిపోతుంది కదా అనుకుంటారు. తర్వాత ఎక్కువ వేగదు వాటర్.
ఈ థిక్నెస్ ఉంటేనే ఆయిల్ లో బాగా వేగుతుంది, ఫ్లేవర్స్ మొత్తం బయటకు వస్తాయి. సో ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తేనే మనకు రుచికరమైన వంట అనేది తయారవుతుంది. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు మనం స్పైసెస్ అని యాడ్ చేసుకుందాం. ఓకే, ఏమేమి వేయాలి? ఫస్ట్ ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ సగం వరకు ఫ్రై అయ్యాయి, కొంచెం లైట్ గా గోల్డిష్ కలర్ లోకి వచ్చాయి. స్పైసీగా మన ఇష్టం అండి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఓకే, కారం ఎక్కువ ఇష్టం అనుకుంటే, తినగలను అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నార్మల్ గా అందరూ తినేలాగా అనుకుంటే ఒక 3 టేబుల్ స్పూన్స్. సాల్ట్ కూడా టేస్ట్ కి తగ్గట్టు 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. జనరల్ గా పసుపు, కారం, ఉప్పు అన్ని టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవచ్చు. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. గరం మసాలా ఎక్కువ స్పైసెస్ తినే వాళ్ళు చాలా ఎక్కువగా వేసుకుంటారు, ఎందుకంటే దాని ద్వారా స్మెల్ అనేది చాలా బాగుంటుంది, ఇంకా టేస్ట్ కూడా ఒక రేంజ్ లోకి వెళ్ళిపోతుంది. ఇవి అన్ని వేగినాక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నారా? ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం. జనరల్ గా మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తోనే కూరలకు ఏదైనా కూడా మంచి రుచి, మంచి వాసన ఉంటుంది. అందుకే అందరు కూడా కొనుక్కొచ్చుకోదు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత మనము మిక్స్ చేసుకున్న, గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా వేసేసుకుందాం. ఓకే, గ్రేవీ కోసం మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఇందాక అది వేసుకోవాలి. ఇది కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. మామూలుగా మనం రెస్టారెంట్ లోకి అడుగు పెట్టగానే ఎట్లాంటి స్మెల్ అయితే వస్తుందో, ఇప్పుడైతే ఇది ప్రిపేర్ చేస్తుంటే అదే స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనకి ఆయిల్ కొంచెం తక్కువైనట్టు కనిపిస్తుంది కదా, కొంచెం యాడ్ చేసుకుందాం. ఓకే, అడుగంటకుండా ఒకవేళ ఇలా ఎక్స్ట్రా ఆయిల్ కూడా మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కొంచెం టేస్ట్ చేద్దాం మన స్పైసెస్. ఓకే, ఉప్పు కారం సరిపోయేంతగా ఉన్నాయా లేదా ఒక్కసారి టేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నాకైతే ఇంతవరకు సరిపోయింది. ఇది వేగాలి, ఇది ఎంత వేగితే మనకు అంత టేస్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వేగుతున్నప్పుడు కలర్ కొంచెం రెడ్డిష్ గా వస్తుంది, అట్లా వస్తేనే వేగినట్టు. ఆ టైంలో వాటర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. కంపల్సరీ చేయాలి వాటర్. గ్రేవీ అనేది ఇప్పుడు గ్రేవీ అయితే మనం ప్రిపేర్ చేస్తున్నాము, మధ్యలో వాటర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ గ్రేవీ ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతుందో, లైట్ గా ఉన్న కలర్ ఎప్పుడైతే కొంచెం థిక్ గా అవుతుందో, బ్రౌన్ గా అవుతుందో అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అయింది చూడండి కొంచెం వాటర్. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం, మూత పెట్టేసుకో. ఓకే, ఇప్పుడు ఇది అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఒక 5 minutes. ఓకే, ఒక 5 minutes ఈ గ్రేవీ అవ్వడానికి టైం పడుతుంది. చూసారా? ఓకే, ఆయిల్ పైకి తేలితే అయినట్టు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తం దగ్గరికి వచ్చేసింది కదా, మనం పన్నీర్ వేయించుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకుందాం. ఓకే, యాక్చువల్లీ ఇంట్లోనే తయారు చేస్తానండి పన్నీర్ మోస్ట్లీ. అవునా? అప్పుడు ఇంకా టేస్ట్ ఉంటుంది. అది అంటే ఎలా? మీరు తెచ్చుకున్న మిల్క్ తోనే? తీసుకున్న మిల్క్ తో లెమన్ వేసి విడగొట్టేస్తాము. అది మొత్తం ఒక కచ్చిప్ లాగా తీసుకొని వేసి పిండి మంచిగా దానిపైన ఒక బరువు గిన్నె పెట్టేస్తే మంచి పన్నీర్ తయారవుతుంది.
అది చాలా టేస్ట్ ఉంటది. మనం ఇంట్లో చేసుకుంటాం కదా. అవును. అప్పటికప్పుడే మనము బయట నుంచి రెగ్యులర్ గా కావాలంటే పనీర్ కొనుక్కొచ్చుకుంటాము, కానీ వీళ్ళు ఇంట్లోనే తయారు చేసుకుంటారంట. నిజంగా అది చాలా బెటర్, చాలా హెల్త్ కూడా మంచిది. అవును. ఇంకా అంతేగా ప్రతిదానికి హెల్త్ కి సంబంధించినవి పాటించాలి. అన్ని ఈజీగా బయట దొరుకుతున్నాయిలే అని అనుకోకుండా కొంచెం టైం తీసుకున్నా పర్లేదని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బెటర్. ఇప్పుడు కస్తూరి మెత్తి యాడ్ చేసుకుందాం, ఇలా క్రష్ చేసి. పన్నీర్ బటర్ మసాలాకి కస్తూరి మెత్తి ఫ్లేవర్ చాలా ఎక్కువ. మసాలా కర్రీస్ లో ఎక్కువ శాతం వేస్తూ ఉంటారు ఇది, అండ్ పప్పు చారులో కూడా వేసుకుంటుంటారు కదా. పప్పుచారు దాని వల్ల టేస్ట్ ఇంకా వేరే వెళ్ళిపోతుంది. చాలా పప్పు చారులలో తాలింపులో మనం మెంతి కూర వేసాం అనుకోండి, చాలా ఫ్లేవర్. అవును, చాలా బాగుంది. ఇందాక కసూరి మేతి యాడ్ చేశారు, ఇప్పుడు కొత్తిమీర. కర్రీస్ అంటేనే ఇంకా కరివేపాకు, కొత్తిమీర, మెంతి కూర ఇలాంటి వాటితో టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూసారా ఎలా చేసుకుంటున్నాం. అవును. ఇప్పుడు మనం క్రీమ్ వేసుకుందామండి. ఇది నేను పాల మీగడ తీస్తాను, అంటే ఇప్పుడు నెయ్యి చేసుకోవడానికి తీస్తాం కదా మీగడ, అది కొంచెం మిల్క్ లో కలుపుకొని నెయ్యి చేసుకొని వేసుకుంటే. అంటే ఇది క్రీమ్ కూడా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు? యాక్చువల్ గా బయట నుంచి తెచ్చుకొని వేస్తారు, దానికన్నా బెటర్. ఇంట్లోనే మీగడతోనే తయారు చేసుకున్నారంట. సో అన్ని కూడా ఇంట్లో తయారు చేసుకున్నవే కాబట్టి హెల్త్ కి మంచిది, ఎంత తిన్నా కూడా. ఇప్పుడు గ్రేవీకి కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాము. ఒక 5 minutes లో మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఓకే. ఫైనల్ గా మనము ఇలా బటర్ వేసుకొని తింపేస్తాం. ఒక 2 minutes కలుపుకున్నాం. మన అందరికి ఎంతో ఇష్టమైన పన్నీర్ బటర్ మసాలా రెడీ. టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందో. లాస్ట్ ఫినిషింగ్ టచ్ అన్నమాట బటర్ వేసుకోవడం. అలా పైన బటర్ వేస్తే ఏంటంటే చాలా టేస్ట్ బాగుంటది, అరోమా కూడా చాలా మంచిగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ. మనం దీన్ని వెజిటేబుల్ రైస్ లో తినొచ్చు, చపాతీస్ లో తినొచ్చు, పుల్కాలో తినొచ్చు, పరాటాలో తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇంతసేపు కూడా పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేయాలి, ఎప్పుడు ఏం వేసుకోవాలి అవన్నీ కూడా చూసాం కదా. ఫైనల్ గా మనకు పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని టేస్ట్ చేయడమే మిగిలింది. ఇప్పుడు మన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయిందండి, సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సంధ్య గారు మీరే టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందో. ఓకే, అండ్ మా కోసం వీటితో పాటు కాంబినేషన్ గా చపాతీస్ కూడా రెడీ చేసి పెట్టారు. ఒక్కసారి మనం టేస్ట్ చేద్దాం. ఇప్పుడు సంధ్య గారు టేస్ట్ చేసి చెప్తారా ఎలా ఉందో. థ్యాంక్ యూ. పన్నీర్ బటర్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ కూడా మీరు ఇందాక చూసారు. మరి మనం ఒక్కసారి టేస్ట్ చేద్దాం. మన కోసం చపాతీ కూడా రెడీ చేశారు. థ్యాంక్ యూ ప్రత్యూష గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి డిష్ ని మా కోసం ప్రిపేర్ చేశారు. నాకైతే సేమ్ దాబాలో రెస్టారెంట్ లో తిన్న ఫీలింగే వస్తుంది. నిజంగా చెప్తున్నా, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంకెందుకండి ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఏమేమి ఐటమ్స్ కావాలో చూసారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. నాకైతే చాలా బాగా నచ్చింది పనీర్ బటర్ మసాలా కర్రీ. అండ్ ప్రత్యూష గారికి మరీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. అందరూ కూడా ఈ డిష్ ని చూసారు కదా, సో మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. ఇలాంటి ఎన్నో రుచికరమైన వంటల కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సిద్దిపేట్. నమస్తే, షైనింగ్ ఆఫ్.